సో గైస్ నిన్న ఎపిసోడ్ గురించి అయితే కొన్ని పాయింట్లు ఉన్నాయి మాట్లాడదాం. నిన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ గా ముసుగు లేకుండా మనసులో ఏమనిపించే ప్రతిదీ మాట్లాడేస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేస్తాను. సైక్లోన్ అయితే అవుతుంది, వర్షం పడుతూనే ఉందిరా బాబు. అసలు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది గైస్ పరిస్థితి కనిపిస్తుందా? అది పరిస్థితి అంత దారుణంగా ఉంది. మీ ఏరియాలో ఎలా ఉంది? మీరు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నారా? మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి, సరదాగా చెప్పండి. సో నా పాయింట్లకి మీ పాయింట్లకి మ్యాచ్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి ప్లీజ్. మ్యాటర్లోకి వెళ్దాం. నిన్న ఎపిసోడ్లో చాలా ఉన్నాయి మాట్లాడడానికి. మీరు తమ్నెల్లో చూస్తే ఛీ సంజన ఇంకా మారరు అని పెట్టాను. అంటే ఎందుకు పెట్టానంటే సంజన గారిని చూస్తుంటే నాకు చాలా 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 చిరాకేస్తుంది భయ్యా. ఒక్కటే చెప్తున్నాను, ఎంతమంది అయినా డిబేట్కి రండి, నాకు నచ్చట్లేదు భయ్యా. నాకు నచ్చిందంటే నచ్చిందని చెప్తా, నచ్చలేదంటే అసలు నచ్చట్లేదు, నాకు అస్సలు నచ్చట్లేదు. అసలు ఒరే ఈవిడ ఇప్పుడైనా మారుతారు అని ఎదురు చూస్తున్న ప్రతి రోజు ఏదో ఒక బొక్క పెడుతూనే ఉన్నారు. ఏంటి అది అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఆ ఓవర్ యాటిట్యూడ్, ఏంటి ఆ నవ్వు, ఏంటది ఆ మాట తీరు, ఏంటి ఆ మాట్లాడడం రాదు, గేమ్ ఆడడం రాదు. మీరు ఎందుకు ఉన్నారు హౌస్ లో? దేనికొన్నారు? నాకు ఒక ఆడియన్ గా నేను అడుగుతున్నాను, బిగ్ బాస్ లవర్ గా నేను ఒకటి అడుగుతున్నాను. ఎందుకున్నారు అసలు సంజన గారు? ఎందుకున్నారు హౌస్ లో? ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 9 కి సంజన గారు? ఆవిడ తరపు నుంచి ఏం కంటెంట్ వస్తుంది, ఏం చేస్తున్నారు, అసలు ఏంటి ఉపయోగం, ఏంటి బిగ్ బాస్ కి? మాకేంటి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా? లేదు. మాకు ఏమైనా పోనీ మంచిగా మాట్లాడి మమ్మల్ని ఏమైనా ఒక హై మూమెంట్ ఇస్తున్నారా? లేదు. మరి ఏంటి ఆ ఓవర్ యాటిట్యూడ్? దేన్ని చూసుకొని అంత ఓవర్ యాటిట్యూడ్? నాకు నచ్చట్లే, నాకు అస్సలు నచ్చట్లేదు. నేనే తోపు. ఇప్పుడు జనరల్గా నేను తెలివైనోడిని అని అనుకోవడం తప్పులేదు, నేను మాత్రమే తెలివైనోడిని అనుకోవడం చాలా తప్పు భయ్యా. సంజన గారు ఉన్నారు, మేము ఆర్టిస్ట్ అంటారు, స్టాండర్డ్ అంటారు, క్లాస్ అంటారు, ఈ మాటలన్నీ మీకు ఓకేనేమో, నాకు ఓకే కాదు. ఫస్ట్ నుంచి నేను ఇదే చెప్తున్నాను. ఆవిడ మాటలు కానీ లేకపోతే సుమన్ అన్నతోని తొక్కలో క్యాప్టెన్ అనడం, నిన్న అసమర్థత క్యాప్టెన్ మాట్లాడదాం, ప్రతి ఒక్కటి మాట్లాడదాం. నాకు అస్సలు నచ్చట్లేదు భయ్యా. మీకు సంజన గారు నచ్చుతున్నారా? జెన్యూన్గా కామెంట్ చేశాను. నచ్చుతున్నారు అని కామెంట్ చేస్తే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నచ్చుతున్నారు అని పెడితే ఎందుకు నచ్చుతున్నారో కామెంట్ చెయ్యాల్సిందే. మీకు రావు, మీకు సమాధానం రాదు. ఒకవేళ మీరు ఎవరైనా నచ్చుతున్నారు సంజన గారు మాకు అని మీరు చెప్దాం అనుకుంటే ఎందుకో చెప్పాలి. అది రూల్ భయ్యా, ఇది కండిషన్, ఓకేనా? పెట్టండి. సో ఇప్పుడు సంజన గారి గురించే ఫస్ట్ మాట్లాడదాం, ఎందుకంటే ఆవిడ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి. ఈవిడ ఏంటంటే ఈ వీక్ అంతా చేసినవి మాట్లాడుకుందాం. ఫస్ట్ తొక్కలో కెప్టెన్ అని సుమన్ గారిని అన్నారు. డస్ట్బిన్ తెచ్చి కంటెంట్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు, ఎందుకంటే నామినేషన్స్ లో ఉన్నారు లాస్ట్ వీక్. సో ఏంటంటే కెప్టెన్తో గొడవ పెట్టుకోవాలి, లొల్లి పెట్టుకోవాలి, ఇది మ్యాటర్. కంటెంట్ వస్తుంది, కెమెరాల్లో పడతాము, అది. ఎందుకంటే మనకు గేమ్ ప్లే రాదు, దొంగతనం చేయొద్దనిసారు, ఇంకేం చేద్దాంరా బాబు అని అనుకుని గొడవ పెట్టుకున్నారు. ఇది క్లియర్గా దొరికిపోయారు, తెలిసిపోతుంది. సరే ఇవి చేశారు. ఇంకేంటి? కళ్యాణ్తో గొడవ. ఏంటి గొడవ? కళ్యాణ్ నామినేట్ చేశాడనేసి అవి తీసుకోలేక, తట్టుకోలేక ఏంటి కళ్యాణ్ని క్లాస్ అనడం, స్టాండర్డ్ అనడం, ఆర్టిస్ట్ అనడం. ఆ తర్వాత ఈ కళ్యాణ్తో గొడవడుతున్నప్పుడు నువ్వు తనుజ లేకపోతే గేమ్ ఆడి చూపించు, నీకు తనుజ లేకపోతే నీ గేమే లేదు, నువ్వు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతావు అని చెప్పి కామనర్స్ సెలబ్రిటీస్ చేయడం. ఏది 50 రోజులు అయిన తర్వాత కూడా సంజన గారి కన్నా కళ్యాణ్ బయట మోత మోగిపోతుంటే పేరు, అయినా సరే ఇంకా కామనర్స్ సెలబ్రిటీస్ అని పట్టుకొని వేలాడుతున్న ఈ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిన మన సంజన గారు, మేడం గారు మీరు ఏం చేస్తున్నారు హౌస్ లో? మీరు బిగ్ బాస్ 9 కి మీరు ఏమి ఇస్తున్నారు? ఆడియన్స్ కి మీరు ఏమి ఇస్తున్నారు? ఎంటర్టైన్మెంటా? లేదు. తెలుగు మాట్లాడుతున్నారా? సరిగ్గా భాషే మాట్లాడట్లేదు, వచ్చో తెలియట్లేదు, రాదో తెలియట్లేదు. మీకు అసలు మీ బాధ ఏంటో నాకు అర్థం అవట్లేదు. ఏం చేద్దాం అనుకుని మీరు బిగ్ బాస్కి వచ్చారు? ఏం చూసి మీకు జనాలు ఓట్లు వేయాలి నాకు ఇప్పుడు తెలియాలి. ఏంటి అసలు ఈవిడ నాకు అర్థం కావట్లేదు. సరే ఆ రోజు సుమన్ అని చెప్పారు, తొక్కలో కెప్టెన్ అని ఎలా అంటారు అని అంటే, సారీ సుమన్ అన్న, సారీ సుమన్. ఈవిడికి బాగా అలవాటు ఏటైపోతుందంటే దివ్యాన్ రోడ్ రాలర్ అనేసారు. ఆ తర్వాత ఇమాన్యుల్తో మాట్లాడుతున్నప్పుడు ఇలాగా సైజ్ చేసి చూపించారు దివ్య గురించి. ఆ తర్వాత తొక్కలో కెప్టెన్ అని అనేసానంటే సారీ చెప్పేస్తున్నారు. అంటే ఈవిడ ప్రాబ్లం ఏంటి? మొన్న సాటర్డే నాగార్జున గారు అడిగారు, నువ్వు రోడ్ రాలర్ అని ఎందుకు అన్నావు అంటే, అక్కడ కూడా కామెడీ చేయడానికి చూస్తున్నారు. అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని రోడ్ రాలర్ అని లావుగున్నావు అని చెప్పేసి మీరంటే అది కామెడీయా? మీకు అది కామెడీయా? ఏంటి అసలు ఈవిడ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. ఆ రోజే సుమన్ అన్నారు, నేను ఇక్కడ మాట్లాడను, నామినేషన్స్ టైంలో నేను మాట్లాడతాను అని గట్టిగా అన్నాడు. అన్నట్టుగానే చేశారు. ఫ్లోరా గారు వచ్చారు. ఫ్లోరా గారు వచ్చి, ఇక్కడ కామెడీ ఏంటండి భయ్యా, ఫ్లోరా గారు వచ్చి రాగన్న గేట్లో నుంచి రీతు అని చెప్పి పట్టించుకుంది. నెక్స్ట్ మూమెంట్ రీతు నామినేట్ ఫ్లోరా. బా ఏమన్నా ట్విస్ట్, హైలైట్ ఇది.
రీతు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. అలా ఉందన్నమాట పరిస్థితి. ఒకవేళ రీతునే నామినేట్ చేయబోతుంది ఫ్లోరా అని తెలిస్తే రీతు అని పరిగెట్టి వెళ్ళి హక్ చేసుకోదేమో. అంతే అంటారా? సో అదనమాట జరిగింది. సో ఫ్లోరా రీతుని నామినేట్ చేసింది. దీని గురించి మనం మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. ముందు సంజన గారి గురించి కాబట్టి నెక్స్ట్కి వచ్చేద్దాం. సో ఫ్లోరా గారు కత్తి ఎవరికి ఇవ్వాలి? సుమన్కి ఇస్తుంది అనమాట. సుమన్ గారు వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఏంటంటే తొక్కల క్యాప్టెన్ అన్నారు. ఆ తర్వాత తొక్కల క్యాప్టెన్ తర్వాత గుర్తొచ్చింది. ఈయన బాధలు చెప్పుకుంటున్నారు. మీరు కెప్టెన్ అయినప్పుడు మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చాం, మేము కెప్టెన్ అయితే మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎదుటి వాళ్ళని మీరు తేలిగ్గా చాలా మాటలు అనేస్తున్నారు, మేము తీసుకోవడానికి రెడీగా లేము. ఆ రోజు బకెట్ టాస్క్ లో వాటర్ ది బకెట్ టాస్క్ లో కూడా నేను మాట్లాడుతూ నేను చెప్తుంటే అని చెప్పి నన్ను గసిరారు. మీకు క్యాప్టెన్ అంటే రెస్పెక్ట్ లేదు, మీకు క్యాప్టెన్ అంటే కేర్లెస్ అని చెప్పి ఆవిడకి సుమన్ అన్న చాలా క్లియర్ పాయింట్లు, చాలా కరెక్ట్ పాయింట్స్ చెప్పారు. అఫ్ కోర్స్ ఆవిడ క్యాప్టెన్ అంటే ఒక లెక్కలేదు. ఆవిడ క్యాప్టెన్ అయినప్పుడు ఎవరు పట్టించుకోలేదో మరి ఆవిడ మనసులో పెట్టుకుందేమో, కానీ క్యాప్టెన్ అంటే మాత్రం ఆవిడకి లెక్కే లేదు. సో అది కరెక్ట్గానే చెప్పాడు సుమన్ అన్న. ఆయనకున్న బాధ ఆయన వ్యక్తం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, నేను నామినేషన్స్ లో చెప్తా, ఇప్పుడు మాట్లాడను అని చెప్పి ఆ కిందటి వారం అంతా ఆయన అదే చెప్పాడు. చెప్పినట్టు చేశాడు. ఇక్కడ ఈయన మాట్లాడుతుంటే సంజన అక్కడి నుంచి ఎవరు మీరు కెప్టెనా, ఓ మీతోనా, ఓ కెప్టెనా, ఇలా మాట్లాడితే ఇలా పక్కకు చూసి నవ్వుతూ ఏంటి భయ్ నవ్వు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే సుమన్ అన్న ఆ రోజు కళ్యాణ్తో గొడవడుతున్నప్పుడు నేను ఏమైనా సుమన్ శెట్టిని రాముని అనుకున్నారా కామ్గా ఉండడానికి? నేను వదలను, నేను అస్సలు వదలను, ఈ రోజు ఉంటా చూడు చుక్కలు చూపిస్తాను కళ్యాణ్కి అని చెప్పేసి ఆవిడ అన్నారు. అక్కడి నుంచి అసలు ఫస్ట్ నుంచి సుమన్ని రాముని ఒక తక్కువ చేసినట్టే చూస్తున్నారు ఈవిడ. ఈ రోజు కూడా ఈ సుమన్ అన్న వచ్చి నామినేట్ చేస్తుంటే సుమన్ నామినేట్ చేయాలని నవ్వుతూనే ఉన్నారు. నవ్వుతూనే ఏంటంత ఎటకారో, ఏంటంత నవ్వు వచ్చేస్తుంది ఈవిడికి, పగలబడి నవ్వేసా అంత ఏం నవ్వు ఉంది అక్కడ? సుమన్ అని మాట్లాడుతూ అంత సీరియస్ మాట్లాడుతూ నవ్వుతున్నారు. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? నాకు అస్సలు నచ్చట్లే. సో ఇదంతా అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళి కూర్చున్నారు. నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత హౌస్లోకి వెళ్ళి సుమన్ అన్న గట్ట ఇలా కూర్చుంటే ఆవిడ అతని దగ్గరికి వెళ్ళి మరి మీరు అసమర్థత క్యాప్టెను, ఇన్క్యాపబుల్ క్యాప్టెను, మీ అంత ఏంటి మొన్నే తొక్కలో క్యాప్టెన్ అని అన్నందుకు సారీ అని చెప్పావు, మళ్ళీ వచ్చి నువ్వు అసమర్థత క్యాప్టెన్ అంటే ఏంటి? ఇక్కడ నువ్వు సారీ ఫీల్ అవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు సారీ ఫీల్ అవ్వలేదు, మళ్ళీ అసమర్థత క్యాప్టెన్ అన్నారు. ఇంత టూ మచ్ అయితే కష్టం భయ్యా, చాలా చాలా కష్టం. ఇక్కడే ఒక గొడవ జరిగింది. మాధురి గారు ఏమన్నారంటే ఈవిడ అసమర్థత క్యాప్టెన్ అని వెళ్ళిపోయిన తర్వాత సాయి వచ్చి అంటాడు అనమాట, ఏంటి అసమర్థత క్యాప్టెన్ అన్నారా, అంత తెలుగు వచ్చా ఆవిడకి అని అనగానే ఈ మాధురి గారు అంటారు అక్కడి నుంచి కిచెన్ లో నుంచి, ఆవిడకి కావాల్సినప్పుడు ఆవిడ తెలుగు వచ్చు, కావాల్సినప్పుడు బాగానే వదులుతుంది మాటలు అని చెప్పేసి అక్కడ కిచెన్ నుంచి అన్నారు అనమాట. ఈవిడ వినిసింది సంజన, మీరు నా గురించి మాట్లాడుతున్నారు అని గొడవ మళ్ళీ అక్కడ. మళ్ళీ అనకన్నా నేనేం మీ గురించి చెడుగా మాట్లాడి మీకు తెలుగు వచ్చు, అవసరం ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాను అన్నాను అంటే దానికి ఈవిడ ఇంకేదో అర్థం చేసుకొని మీ నోరుకో దండం అని చెప్పేసి అని అంటుంది. అలా అంటే ఎవరికైనా మండుతుంది. ఈ హోల్ గొడవలో మీకు ఎవరు నచ్చారు? నాకైతే మాత్రం మాధురి గారు నచ్చారు భయ్యా. సంజన గారు నిజంగా చెప్తున్నాను, ఆవిడ అస్సలు బిగ్ బాస్ సీజన్ 9కి కాంట్రిబ్యూషన్ ఆవిడ నుంచి జీరో, ఏమీ లేదు. ఏంటి టూ మచ్, అసలు వరస్ట్గా అనిపించింది నాకైతే మాత్రం, అస్సలు నచ్చలేదు. సో సంజన గారినే అసలు ఫస్ట్ ప్రియా వచ్చింది హౌస్ లోపలికి. ప్రియా వచ్చి సంజన గారినే నామినేట్ చేసింది. మీరు బాడీ షేమ్ చేస్తారు, క్లాస్ అంటారు, స్టాండర్డ్ అంటారు, ఆర్టిస్ట్ అంటారు, బిగ్ బాస్ హౌస్ లో ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ నామినేట్ చేశారు. సో అదనమాట పరిస్థితి. సంజన గారు ఏంటంటే ఆవిడ చేసేది తక్కువ, చూపించే ఓవర్ యాక్షన్ ఎక్కువ అనమాట. అలా ఉంటది హౌస్ లో. సో ఆవిడకే నామినేట్ చేశారు, తప్పే లేదు. ఆవిడ నామినేట్ చేయడంలో కరెక్ట్ పాయింట్సే చెప్పి నామినేట్ చేశారు. అది అనమాట మ్యాటర్. ఆవిడ మాట్లాడుతూ ఒక మాట అంటుంది భయ్య, ఏంటంటే ఇప్పుడు తనుజ చుట్టూ తిరుగుతున్నాడు కళ్యాణ్ అనేసి, తనుజ చుట్టూ గేమ్ లేకపోతే తనుజ చుట్టూ తిరగకపోతే నీ తనుజ లేకుండా గేమ్ ఆడి చూపించాను కళ్యాణ్ మీరు అన్నారు కదా, మరి మీరు ఇమాన్యుల్ లేకుండా గేమ్ ఆడి చూపించండి అని చెప్పి ప్రియ అడిగింది అనుకుంటా. ఇదే రాసుకోపోతే ఇదే తలనొప్పి అబ్బా, రాసుకోలేదు నాకు గుర్తులేదు. సో ప్రియ అన్నది అనుకుంటా, ఇమాన్యుల్ లేకుండా మీ గేమ్ చూపించండి అని అనేసి సంజన అన్నప్పుడు వెంటనే సంజన గారు ఇవిడ ఏమంటారు తెలుసా, ఇమాన్యుల్ లేకుండా నేను ఏ రోజు గేమ్ ఆడలేదే, ఇమాన్యుల్ చూస్తే నాకు కొడుకులాగా అనిపిస్తాడు, నేను ఆ ఇమాన్యుల్తో నాకు ఆ బాండ్ ఉంది అంతే తప్ప ఇమాన్యుల్తో నేను ఎప్పుడు గేమ్ ఆడలేదంటే, మరి కళ్యాణ్ తనుజతో గేమ్ ఆడాడా? కళ్యాణ్ తనుజతో గేమ్ ఆడాడా? తనుజ సాయం లేకపోతే నేను గేమ్ ఆడలేను రా బాబోయ్ అని చెప్పి కళ్యాణ్ అన్నాడా? లేకపోతే కళ్యాణ్ ఇండివిజువల్ గా కళ్యాణ్ పెట్టిన ప్రతి టాస్క్ లో తను 100% ఎఫర్ట్స్ ఇచ్చాడా? ఎవరు సపోర్ట్ తీసుకున్నారు? ఇదే ఈ మాటలే కరెక్ట్ కాదు. చెప్తున్నాను కదా, సంజన గారికి అస్సలు మాట్లాడడం రాదు, గేమ్ ఆడడం రాదు, ఏమీ రాదు. దొంగతనం చేయమంటే మాత్రం చేస్తారు రాత్రంతా కూర్చొని. ఏంటి మరీ టూ మచ్ కాకపోతే. సో ఎంతమందికి సంజన గారి మీద చిరాకు వేస్తుందో నాలాగే నా పాయింట్ మ్యాచ్ అయితే కింద లైక్ చేసి
వెంటనే కామెంట్ చేయండి. సో ఈవిడ గురించి చాలా ఎక్కువ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నిన్న ఎపిసోడ్లో హైలైట్ శ్రీజయే భయ్య. శ్రీజ లేని లోటు చాలా మందికి నిన్న అర్థమైపోయి ఉంటుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్లో. సో మ్యాటర్ ఏంటంటే, ప్రియ గారికి అయిపోయింది కదా, ప్రియ ఏమో కళ్యాణ్కి కత్తేస్తుంది అనమాట. ప్రియ సంజన నామినేట్ చేసి కళ్యాణ్ ఏం చేస్తాడంటే రాముని నామినేట్ చేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ రాముని నామినేట్ చేయడం కరెక్టా? కళ్యాణ్ రాముని నామినేట్ చేయడం సేఫ్ గేమా? సారీ గైస్. సో సేఫ్ గేమా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేనేమంటానంటే, కళ్యాణ్ ఎవరితో నామినేట్ చేస్తే మీరు కళ్యాణ్ పొగుడుతారు నాకు ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు చాలా మంది రివ్యూర్స్ గట్రా రీల్స్ గట్రా నాకు చాలా మంది పంపుతున్నారు కదా, మీ అందరికి ఒకటి అడుగుతున్నాను. కళ్యాణ్ రాముని చేస్తే సేఫ్ గేమ్ అంటారు, కళ్యాణ్ సంజనాన్ని చేస్తే సేఫ్ గేమ్ అంటారు. మరి ఎవరిని చేస్తే మీరు కళ్యాణ్ తోపు గేమ్ అంటారు? కింద కామెంట్ చేయండి, నాకు తెలియాలి. అంటే ఏంటి మీ ప్రాబ్లము? కళ్యాణ్ ఎవరిని చేయకూడదా? అక్కడ వాళ్ళ కంటెస్టెంట్స్ కాదా? అంటే రాముని చేయకూడదు, సంజనాన్ని చేయకూడదు, మరి ఇంకెవరిని చేయాలి? మళ్ళీ గౌరవం చేసినా మీరు ఇలాగే అంటారు, నిఖిల్ చేసినా మీరు ఇలాగే అంటారు. ఇప్పుడు గౌరవ్ నీకు లాంగ్వేజ్ రాదు, నీతో మాకు ఆట వేయట్లేదు, మీతో మాకు మాట్లాడడం అవ్వట్లేదు అని చెప్పి నామినేట్ చేయొచ్చు. కానీ అలా చేశాడు అనుకో కళ్యాణ్ సఫా, ఇంకా కళ్యాణ్ సేఫ్ గేమ్, కళ్యాణ్ వర్స్ట్ గేమ్ అని అంటారు. అదే వేరే కంటెస్టెంట్ వచ్చి చేశారనుకో పట్టించుకోరు. కళ్యాణ్ చేశాడు అనుకోండి సేఫ్ గేమ్ అంటారు, ఇంకేదని అంటారు. ఎందుకు సేఫ్ గేమ్ చెప్పండి? ఎవరిని చేస్తే మరి సేఫ్ గేమ్ కాదు? తనుజని చెయ్యాలా? ఎందుకు చేస్తాడు తనుజని? మొన్నే కదా సారీ చెప్పాడు, తనుజతో క్లోజ్ కదా, తనుజని ఎందుకు చేస్తాడు? ఇమాన్యుల్ చేస్తాడా? ఇమాన్యుల్ కూడా మొన్నే కదా సారీ చెప్పాలని అన్నాడు, ఇమాన్యుల్కి ఎందుకు చేస్తాడు? మరి ఎవరికి చెయ్యాలి? ఎవరికి చేయాలి చెప్పండి? మాధురి గారికా? మాధురి గారిని చేయకూడదు అని సార్ నిన్న. ఎవరికి చెయ్యాలి? ఎవరికి చెయ్యాలి చెప్పాలి మీరు. నాకు సేఫ్ గేమ్ లాగా అనిపించలేదు. తనకి ఒక పాయింట్ చెప్పాలనుకున్నాడు. ఏంటి ఆ పాయింట్? లాస్ట్ వీక్ రెడ్ టీంలో నువ్వు ఉన్నావు, రెడ్ టీం నుంచి వెళ్ళిపోయావు, పోనీ వెళ్ళి ఆ బ్లూ టీంకి వెళ్ళి ఏదైనా సాధించావా? లేదు. నీ గేమ్ మాకు కనబడలేదు. నేను నీకు రా మన టీంలోకి వచ్చి అని 3 సార్లు అడిగాను. నీకు ఈక్వల్ షేర్ ఇస్తాము, నువ్వు రా అంటే నీ గేమ్ గురించి కూడా నువ్వు పట్టించుకోకుండా, నువ్వు ఎవరో సంజన గారు క్యాప్టెన్సీ కంటెంట్ అవ్వాలని నీకు చూడాలని ఉందనేసి నీ గేమ్ని కూడా నువ్వు పక్కన పెట్టేసి మరి వెళ్ళిపోయావు. నాకు నచ్చలేదు, నీ గేమ్ నాకు కనబడలేదు అని చెప్పి అన్నాడు. ఇందులో అసలు సేఫ్ గేమ్ ఎక్కడ ఉందిరా బాబోయ్? పాయింట్ ఉంది కదా, సేఫ్ గేమ్ ఎక్కడ ఉంది? నాకు అసలు నచ్చలే. ఈ పాయింట్ కూడా మీ పాయింట్తో మ్యాచ్ అయితే బాగా చెప్పాడురా గణేష్ గాడు అని మీకు అనిపిస్తే దయచేసి లైక్ చేయండి భయ్యా. కొంతమంది నానిముత్తారు ఇక్కడ కూడా నన్ను దుబ్బులు పర్లేదు, పెట్టుకోండి, పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, కళ్యాణ్ అయితే నాకు ఇక్కడ సేఫ్ గేమ్ అనిపించలేదు. చాలా మంచి పాయింట్ చెప్పాడు. ఇంకెవరిని చేస్తాడు? ఇంకెవరున్నారు కళ్యాణ్కి అసలు చెప్పండి? పోనీ అంత గొడవలు ఏమైనా జరిగాయా కళ్యాణ్కి నామినేట్ చేయడానికి? అంత గొడవలు ఎవరితో జరగలేదు కదా, అది మ్యాటర్. సో ఇప్పుడు మీరు కామెంట్ చేయండి నా పాయింట్ కరెక్టో కాదు. నెక్స్ట్ షిఫ్ట్ అయిపోదాం, మూవ్ అయిపోదాం, స్లో అయిపోతుంది బాగా. సో ప్రియా తర్వాత ఎవరు వచ్చారు? మనీష్ వచ్చాడు. మనీష్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేశాడు అనమాట. కళ్యాణ్ నామినేట్ చేస్తే ఇక్కడ చెప్పిన రీజన్ ఏంటంటే, కళ్యాణ్ నామినేట్ చేస్తూ మనీష్ ఏమంటున్నాడంటే, నువ్వు ఇమ్ము అన్నని మోసం చేసావు, వెన్నుపోటు పొడిచావు, బ్యాక్ స్టాప్ చేసావు అని చెప్పి ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు. తర్వాత నువ్వు విన్నర్ మెటీరియల్ చాలా హింట్లు ఇచ్చాడు భయ్యా, ఎన్ని హింట్లు ఇచ్చాడు. విన్నర్ అనేసాడు, విన్నర్ మెటీరియల్ అనేసాడు, కప్పు తీసుకోవాల్సింది పక్కకి వెళ్ళిపోయి అనేసాడు, ఏటెటో అనేసాడు. చాలా హింట్లు ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరూ దిమ్మ తిరిగిపోయి ఉంటుంది, అన్ని హింట్లు ఇచ్చాడు. సో చాలా హింట్లు ఇస్తారు. ఈ మనీష్ ఒకటే కాదు, చాలా మంది హింట్లు ఇచ్చారు. తనుజ కళ్యాణ్లోనే విన్నర్స్ ఉంటారు అన్నట్టుగానే మాట్లాడారు. వాళ్ళు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడటమే అయిపోయింది సగానికి సగం. అంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కళ్యాణ్ తనుజ, అది మ్యాటర్. సో నేను ఒకటి మాట్లాడుతాను తర్వాత లాస్ట్లో, చాలా ఇంపార్టెంట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ మనీష్ ఇలా చేశాడు, ఇలా నామినేట్ చేశాడు. నువ్వు చీటి తీసుకొని తనుజ నామినేట్ చేస్తానన్నావు, చేయలేదు. అక్కడ నాకు సేఫ్ గేమ్ లాగా అనిపించింది. సంజన గారిని నామినేట్ చేసి ఇమ్ము అన్నకు వెన్నుపోటు పొడిచావు అంటే, భయ్యా నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నాను. ఆ రోజు రివ్యూలో కూడా నేను ఒకటే చెప్పాను, కళ్యాణ్ సంజన గారిని నామినేట్ చేసిన పాయింట్ వ్యాలిడే కాదు అనకూడదు, వ్యాలిడే. కానీ కళ్యాణ్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్కి నెంబర్ 1 టాప్లోకి వెళ్ళిపోయేవాడు. ఎవరిని? రమ్యాన్ కానీ మాధురిని కానీ చేసుంటే. నేను చెప్పేది అదే, వాళ్ళిద్దరినీ చెయ్యకపోవడం కళ్యాణ్ మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్. కానీ సంజన గారికి చెప్పిన పాయింట్ వ్యాలిడే కాదా అంటే వ్యాలిడే, కొంతలో కొంత వ్యాలిడే అది. కానీ కళ్యాణ్కి ఆప్షన్ లేనప్పుడు సంజన గారిని చేస్తే పర్లేదు. కానీ కళ్యాణ్కి ఆ రోజు ఆప్షన్లు ఉన్నారు, మాధురి గారిని చేయొచ్చు, రమ్యని చేయొచ్చు. చేసుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు, కానీ చేయలేదు. అలాగని కిందకి పడిపోలే, చేసుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ రా, తోపురా, తురుమురా అని అనుకునేవారు అంతే. సో అది నేను చెప్తుంది. ఇక్కడ మనీష్ కూడా ఇంచుమించు అలాగే చెప్పాడు. సో మనీష్ నామినేట్ చేశాడు, పర్లేదు మనీష్. ఎందుకంటే కళ్యాణ్కి హింట్లు ఇవ్వడం కోసమే చేశాడు భయ్య. మనీష్ అవనివ్వండి, శ్రీజ అవనివ్వండి, వీళ్ళు హింట్లు ఇవ్వడం కోసమే చేశారు, ఇందులో డౌటే లేదు.
సో ఆ కళ్యాణ్ చేయడం మాత్రం ఆ పాయింట్ కొంచెం వ్యాలిడే. బట్ ఏంటంటే ఇమ్ముకు వెన్నుపోటు పొడిచాడు అని అంటే అక్కడ అంత లేదు భయ్య. ఇమ్మాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు తనుజ అని అనుకున్నారు. ఇమ్మాన్యుల్ చాలా సేఫ్ గేమ్ ఆడి అంత క్లియర్ గా కళ్యాణ్ మీదకు వదిలేద్దాం, కళ్యాణ్ తనుజ కొట్టుకుంటారు, మనం చూసి ఎంజాయ్ చేద్దాం ప్రేక్షకుడిగా అని అనుకున్నాడు ఇమ్మాన్యుల్. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఆ రోజు. సంజనాన్ని చేయగానే ఇమ్మాన్యుల్ దిమ్మ తిరిగిపోయింది. అందులో వెన్నుపోటు లేదు, బొక్క లేదు. సో ఇదే అనమాట నేను చెప్పాలనుకుంటుంది. సో తర్వాత మనీష్ ఏం చేశాడు, కత్తి ఇవ్వాలి, ఇమాన్యుల్ కి కత్తిస్తాడు అనమాట. ఇమాన్యుల్ వెళ్ళి ఏం చేస్తాడంటే తనుజను నామినేట్ చేస్తాడు. ఇక్కడ ఇమాన్యుల్ ఇమ్ము చేసిన అత్యంత దారుణమైన పని ఏంటంటే, ఇమ్ము ఏంటనుకున్నాడు తెలుసా, అరే రే లాస్ట్ వీక్ మనం 5 చీటీలు ఉంచుకొని తనుజను నామినేట్ చేద్దామని నిర్ణయం తీసుకొని నేను ఒక్క చీటీ కూడా ఉంచుకోకపోతే బయటికి సేఫ్ గేమ్ లాగా వెళ్ళింది అనమాట. నాగార్జున గారు సేఫ్ గేమ్ అనేసారు. సో ఇప్పుడేం చేద్దాం, మనకు అవకాశం వస్తే తనుజకి వేసేద్దాం, ఇమాన్యుల్ది సేఫ్ గేమ్ కాదు అని ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ నువ్వు తనుజని ఇక్కడ చేయడం సేఫ్ గేమే భయ్యా. నాకేమనిపిస్తుంది అంటే ఇమాన్యుల్ చాలా 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 ముసుగులో బతికేస్తున్నాడు. ఎందుకు ఏంటనేది చిన్న ముక్కలో చెప్తాను. ఇమాన్యుల్ గురించి పెద్ద సాగదీసి అంత లేదు అక్కడ. ఒకటి చెప్తాను వినండి. ఇమాన్యుల్ కత్తేవగానే ఇమాన్యుల్ వచ్చాడు తనుజకి ఏటని చెప్పి రీజన్ చెప్తాడంటే, తనుజ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక స్టాండ్ మీద నిలబడవు, పాయింట్ నెంబర్ 1. ఇంకోటి లాస్ట్ టైం వీక్ లో ఆయిషా గురించి నాగార్జున గారు పవర్ ఏంటిది వర్త అరే ఐ మీన్ ఆయిషాకి ఆ పవర్ అర్హురాలా కాదా ఆ పవర్ కి ఆయిషా అని అడిగినప్పుడు నువ్వు పక్క నుంచి మాకు అడుగుతున్నావు, దివ్యాకి అడిగావు, నాకు అడిగావు, మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి అడిగావు. అడిగిన తర్వాత మేము అలాగా అర్హురాలు కాదు అని చెప్పి పాయింట్లు చెప్పిన తర్వాత అర్హురాలే అని చెప్పి నించొని నువ్వు చెప్పావు నాగార్జున గారితో బ్రేక్ టైం అయిన తర్వాత. మాకు అర్థం కాలే, మాకు షాక్ అయిపోయాం మేము అని చెప్పేసి ఇమాన్యుల్ కొన్ని పాయింట్లు చెప్పాడు. అలాగే ఆ బాల్ ఏంటది ఆ టాస్క్ ఉంది కదా బాల్స్ టాస్క్ లో, అక్కడ బొమ్మల టాస్క్ లో, బాల్స్ టాస్క్ అంటున్నాను, బొమ్మల టాస్క్ లో నువ్వు నేనే వెళ్ళాలి, నేనే హౌస్ లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అప్పటి వరకు నువ్వు పోరాడావు, లాస్ట్ కి రాము అని చెప్పేసావు, మాట మార్చేసావు అని చెప్పేసి అన్నాడు. ప్యూర్ గా ఇమాన్యుల్ రాంగ్ భయ్యా. ఇక్కడ తనుజ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎంత బ్రెయిన్ పవర్ భయ్యా తనుజకి, ఎంత బాగా గుర్తెచ్చుకుంది. మనం వీడియో ప్రూఫ్లు తీస్తే కానీ మనకు గుర్తులేదు, బట్ వాళ్ళకి అక్కడ జరిగింది ఆ చిన్న సైగ గుర్తుందట తనుజకి. బాబా వాయమ్మో వరనాయన ఏం బ్రెయిన్ రా నాయన. ఇప్పుడు తనుజ అక్కడ ఇమాన్యుల్ సపోర్ట్ చేసింది, తర్వాత అలాగా పట్టుపట్టుకుని కూర్చుంది. అక్కడ రీతు ఏమో రాముయే వెళ్ళాలని అనుకుంది. అప్పటి వరకు తనుజ ఒప్పుకోలేదు, ఇమాన్యుల్ గురించి సపోర్ట్ చేసింది. కానీ ఇమాన్యుల్ ఈ చివరి కూర్చొని అని చెప్పి అంటాడు, నిజంగానే అన్నాడు. మీకు వీడియో ప్రూఫ్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ లోకి వచ్చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టాను నేను. అక్కడ అలాగ అన్నాడు. తనుజకి సైగ చేసిన మరుక్షణం తనుజ అప్పుడు ఇమాన్యుల్ కాదు రాముని అని చెప్పేసి ఒప్పుకుంది. అప్పుడు అది ఎవరు ఇమాన్యుల్ చెప్పడం వల్లే. అది తనుజకి ఎంత బాగా గుర్తుందంటే, నిన్న ఇమాన్యుల్ ఆ పాయింట్ చెప్పగానే అక్కడ ఆ పాయింట్ చెప్పి ఈడిప్పుడు డబుల్ టంగ్ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మాట మారుస్తున్నాడు అని చెప్పేసి తనుజ అక్కడ చెప్పిన విధానం సూపర్. అంతే సూపర్ బ్రెయిన్ పవర్, సూపర్ మెమరీ పవర్ అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్ దొరికిపోయాడు. ఇక్కడ ఒకటి భయ్యా, లాస్ట్ టైం సేఫ్ గేమ్ అన్నారు, ఇప్పుడు సేఫ్ గేమ్ కాదు నిరూపించుకోవడం కోసం మాత్రమే పొడిచేశాడు వెళ్ళి, అంతే. అక్కడ ఏం లేదు డొల్ల. సో ఇంకో మ్యాటర్ ఏంటంటే, నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పక్కకి వెళ్ళి బాధపడ్డాం. తనుజ అంటే నాకు చాలా ఇష్టమే, తనుజను నామినేట్ చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకు ఈ సేఫ్ గేమ్, ఏంటి సేఫ్ గేమ్ నాకు అర్థం అవ్వట్లేదు. తనుజను నామినేట్ చేస్తే చెయ్యు, ఉంటే అటు ఉండు లేకపోతే ఇటు ఉండు, అంతేగాని ఇటు కాక నువ్వు ఇలాంటి పిల్లి ఇదేంటారు గోడ మీద పిల్లి అంటారు కదా, అలా ఉంది పరిస్థితి ఇమాన్యుల్ది. సో నాకైతే ఇక్కడ ఇమాన్యుల్ది అంత తుస్సు అని అనిపించింది. సో మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఫ్లోరా గారు వచ్చారు, ఇదంతా మీకు చెప్పేశాను. ఫ్లోరా గారు రావడం, ఫ్లోరా గారు వచ్చినప్పుడు రీతు పరిగెట్టే లక్ చేసుకున్నా, తర్వాత రీతునే నామినేట్ చేయడం ఫ్లోరా గారు. రీతుని నామినేట్ చేసిన రీజన్ మీకు చెప్తాను. రీతుని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, నీది డిమాండ్ పవన్ది ఫేక్ లవ్ చేసుకుని నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. ఏంటంటే నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు సంజన గారి గురించి, అప్పటికి సంజన గారికి నీకు పెద్ద బాండ్ లేదు, అయినా సరే హెయిర్ కట్ చేసేసుకున్నావు. కానీ మొన్న టాస్క్ లో డిమాండ్ పవన్ డబ్బులు అడిగినప్పుడు నువ్వు ఇవ్వలేదు. అంటే ఇది అనమాట ఇవి చెప్పిన రీజన్. అందుకే మాకు ఫేక్ లాగా కనిపిస్తుంది అని అన్నారు. ఇక్కడ పూర్తిగా పాయింట్ అసలు వ్యాలిడే లేదు భయ్య. ఎందుకంటే రీతు డిమాండ్ పవన్ కి డబ్బులు ఇచ్చింది, కానీ 100 రూపాయల తేడాతో డిమాండ్ పవన్ మిస్ అయిపోయాడు కెప్టెన్సీ కంటెండర్. కానీ డబ్బులు అయితే ఇచ్చింది. కానీ ఒకటి రెండు మాటలు నేను ఇవ్వను అని, అడుగు అని, నువ్వు బతిమలాడు, అది ఏవేవో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయింది. బట్ డబ్బులు అయితే ఇచ్చింది. డబ్బులు ఇవ్వడం వల్లే కదా మాధురి గారు ఆవిడకి అంత పగ పెట్టించుకొని అంత గొడవ ఆడుతున్నారు. డబ్బులు అయితే ఇచ్చింది పవన్ కి, ఆ విషయం పవన్ కూడా ఒప్పుకున్నాడు. సో ఇది అంత వ్యాలిడ్ అనిపించలేదు నాకు. సో మాట్లాడితే ఈ రీతు డిమాండ్ పవన్ ఫేక్ రిలేషన్షిప్ అందరూ ఈ వీళ్ళ మీద పడిపోతున్నారు భయ్య. బయట ఉన్న నెగిటివిటీ చూసి లోపలికి వెళ్ళి వాళ్ళ మీద పడిపోదాం అని చెప్పేసి
వాళ్ళ టాపిక్ తెచ్చి ఫేక్ అనడం అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో అది అందులో నాకు వ్యాలిడ్ అనిపించలేదు. సో అక్కడ రీతుయే పై చేయిలో ఉందన్నమాట ఆ రీజన్ లో బట్టి. సో అక్కడ సుమన్ శెట్టి గారు మాట్లాడారు, తర్వాత సంజన గారు ఓవర్ యాటిట్యూడ్, ఇదంతా మీకు ముందే చెప్పాను. సో ఇక్కడ ఇలా జరిగింది. ఫ్లోరా గారు తర్వాత ఎంటర్ అయ్యింది బయ్యార్ శ్రీజ. బా 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 ఈవిడ గురించి మనం మాట్లాడాలి. శ్రీజ దమ్ము శ్రీజ నెక్స్ట్ లెవెల్. అంతే, ఈవిడ్ని ఆపే అంత దమ్ము మాధురి గారికి కూడా లేదని అనిపించింది. ఏంటి భయ్యా రావడమే, ఆవిడ మాధురి గారిని నామినేట్ చేయట్లే, ఆవిడతో గొడవాడేస్తున్నారు. అంటే మాధురి గారు ఇప్పుడు మిమ్మల్ని మాధురి గారిని పిలాలా, రాజు అని పిలాలా, లేకపోతే మాస్ మాధురి అని పిలాలా, ఏం పేరుతో పిలాలబ్బా? బయటకు వెళ్ళి నేను చాలా మందికి అడిగాను, బయట వాళ్ళు కూడా అన్నారు మాధురి ఆవిడ మాకు తెలీదు, నీకు తెలియపోవడంలో తప్పేముంది అని చెప్పేసి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆవిడ పెట్టిన ఏమంటారు నిప్పుకి తగలబడిపోయింది నిన్న బిగ్ బాస్. రీతు అండ్ మాధురి గొడవ, ఏమన్నా గొడవ భయ్యా, కానీ కొళాయిల దగ్గర కొట్టుకున్నట్టు ఆ రీతు ఆ మాధురి గారు అమ్మ బాబోయ్ మామూలు గొడవ కాదు. ఇక్కడ మాధురి గారికి ఫస్ట్ శ్రీజ నామినేట్ చేసింది, ఎవరిని? కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ నామినేట్ చేసినప్పుడు ఆవిడ చెప్పిన రీజన్లు ఏవైతే ఉన్నాయో సూపర్ 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 సూపర్. ఏవైతే రివ్యూర్స్ అందరూ, నేను కూడా చివరికి కళ్యాణ్ ఎందుకురా అసలు నామినేట్ చేయలేదు మాధురి గారిని కానీ రమ్యని కానీ, వాళ్ళని చేస్తుంటే బాగుంది కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. సో అదే అక్కడ శ్రీజ అడిగింది కళ్యాణ్ నామినేట్ చేసి, కళ్యాణ్ నువ్వు అమ్మాయిలు పిచ్చోడవా అంటే, కళ్యాణ్ కాదు అనే సార్. మరి ఎందుకు వదిలేసావు? నిన్ను అమ్మాయిలు పిచ్చోడు అంటే ఎందుకు ఊరుకున్నావు? దేనికి కామ్గా ఉంటున్నావు? అసలు నువ్వు దేనికి సైలెంట్గా ఉంటున్నావు? కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నావా? భయపడుతున్నావా? దేనికి? నువ్వు కామ్గా ఉండకూడదు. నువ్వు ఆ రోజు లాస్ట్ వీక్ నామినేషన్ సంజన గారిని ఎందుకు చేసావు? మేము షాక్. అసలు అంత సేఫ్ గేమ్ ఏంటి? నువ్వు అప్పుడు నీకు చేయి కలిస్తే చప్పట్లు, అమ్మాయిలు పిచ్చోడు, ఇవన్నీ అన్నది ఎవరు? నీకు ఇవన్నీ అన్నది ఎవరు అని చెప్పేసి శ్రీజ అక్కడ కళ్యాణ్కి ఇచ్చిన హింట్లు పాయింట్లు కళ్యాణ్కి అర్థమైంది. ఓకే తప్పుగా వెళ్ళింది అది బయటకి అని చెప్పి కళ్యాణ్కి అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనీష్ కూడా వచ్చి అదే అలాగే చెప్పాడు కాబట్టి. సో అక్కడ కళ్యాణ్ ఏమంటాడంటే, నాకు సారీ చెప్పింది అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు మరి ఇంకా అని అంటే, సారీ చెప్తే వదిలేస్తావా? సారీ చెప్తే నువ్వు దులిపించుకుంటావా? నీకు అంత ముద్ర వేసేస్తే నేషనల్ టెలివిజన్ ముందు ఇవన్నీ బయట అందరూ చూడరా, బయట జనాలకు అనిపించదా కళ్యాణ్ ఎందుకు వదిలేస్తున్నాడు అని చెప్పి అడిగిన విధానం సూపర్. అంతే సూపర్. ఎలాగో శ్రీజకు తెలుసు కళ్యాణ్ నామినేట్ చేసినా కళ్యాణ్ బయటకు వెళ్ళిపోవడం అని చెప్పేసి ఎలిమినేట్ అయిపోయి, సో అందుకే ఆవిడ హింట్లు ఇవ్వడం కోసం కళ్యాణ్కి నామినేట్ చేసింది అనమాట. సో అక్కడ కళ్యాణ్కి అర్థమైంది. సో కామ్ అయిపోయాడు. ఆ హింట్లు అయితే వచ్చేసాయి కళ్యాణ్కి. సో ఇక్కడ నెక్స్ట్ కత్తి ఇవ్వాలి. కత్తి ఎవరికి ఇద్దాం అని చెప్పి ఆలోచించి మాధురి గారి దగ్గరికి వెళ్ళి, మాధురి గారు మీరు చేయండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, బాండ్లతో చేస్తారు, బాండ్లు పేరు ఎత్తుతారో చూస్తాను నేను కూడా అని చెప్పేసి ఇచ్చే. ఏమి యాటిట్యూడ్! అబ్బాబ్బా, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం ఇన్ని రోజులు మిస్ అయ్యింది. ఈవిడ ఇక్కడికి ఇచ్చి ఆ మాధురి గారు వాళ్ళ లుక్కులు ఇలా లాక్కోవడం, ఇలా లుక్కులు వాళ్ళిద్దరికి పడట్లే, అస్సలు పడట్లేదు, అంత దారుణంగా ఉందన్నమాట. సో అక్కడ ఆవిడ మాధురి గారు ఇక్కడ నామినేట్ చేయడానికి వచ్చిన పర్సన్ అయితే రీతుని ఏమని చెప్పి నామినేట్ చేశారంటే, ఇక్కడ మాత్రం రీతు నెక్స్ట్ లెవెల్ రా బాబు. పిచ్చగా నచ్చింది నాకు రీతు. ఫస్ట్ టైం రీతు మీద ఎంత పాజిటివ్ క్రియేట్ అవడం చాలా బాగా నచ్చింది. మాధురి గారు ఏం చెప్పారంటే ఇక్కడ రీతుకు నామినేషన్ రీజన్స్, నువ్వు కింద టాస్క్ లో నువ్వు వెన్నుపోటు పొడిచావు, నువ్వు మోసం చేసావు అని అంటే, అప్పుడు రీతు అంటది ఇది టాస్క్ అయిపోయాక నేను చేశాను, టాస్క్ అయిపోయాక నేను మనీ ఇచ్చాను, నా డబ్బులు నేను ఎవరికైనా ఇస్తాను అని చెప్పేసి ఈవిడ మాట్లాడిన మాటలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ వచ్చారు భయ్యా మాధురి గారు, నువ్వు బాండ్లు పెట్టుకొని ఉన్నావు, నువ్వు డీమన్ పవన్ కోసమే ఆడుతున్నావా, నీ గేమ్ నువ్వు ఆడట్లేదా అని అనేసి అనగన్నా, మీది బాండ్ కదా, మీది బాండ్ కదా అంటే కళ్యాణ్దిని తనుజది బాండ్ కదా, లేకపోతే ఇమాన్యుల్దిని సంజనాది బాండ్ కదా, లేకపోతే మీది తనుజది బాండ్ కదా అని అనేసి అందరిది మీది అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పి, మా ఒక్కరిదే బాండ్ అని అనిపించి, మా ఒక్కరిదే ఫేక్ అనిపించి, మా ఒక్కరిదే మేము బాండ్ కాదనమాట, మీ అందరివి బాండ్లు అని అంటే, వెంటనే మాధురి గారు ఫైర్ అయిపోయి మావి హెల్తీ బాండ్లు, మేము అన్హెల్తీ బాండ్లు, అది ఎలా డిసైడ్ చేస్తారండి మీరు? అన్హెల్తీ బాండ్ అనేసి మీకెందుకు? మీ బాండ్స్ గురించి ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే, మీ బాండ్స్ ఫేక్ అని అనేసి. ఇక్కడ రీతు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఆవిడ అంత నోరు జారిపోయి మీదకొచ్చి మాట్లాడుతుంటే, రీతు ఒక్కసారి కూడా తనుజది మాధురి గారిది అసలు ఫేక్ బాండ్ అని కానీ, మీ ఇద్దరిది అసలు ఫేక్ అని కానీ మీరు నటిస్తున్న ఎక్కడ నోరు జారలేదు. ఆవిడ బాధ ఆవిడ పాయింట్లు ఆవిడ చెప్పుకున్నారు అంతే. కరెక్టే కదా. ఇక్కడ మాధురి గారు ఏవైతే చెప్పిన పాయింట్లు ఉన్నాయో అన్ని తుప్పాస్ పాయింట్లే. ఎందుకంటే మనం చూసుకోవాలి ముందు, అవతల బాండ్ గురించి మాట్లాడితే మీరు వచ్చి ఏమన్నారు, నేను బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు, నేనేమి ఇక్కడ గేమ్ ఆటంకి వచ్చాను అని చెప్పేసి మీరే గొడవాడారు దివ్యతోని ఆ రోజు. మరి మీరే తనుజతో బాండ్లు పెట్టుకున్నారే,
నానా 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 అనుకొని నేనేం తిరగట్లేదు, నేనేం బాండ్లు పెట్టుకోవడానికి రాలేదు అని ఆ రోజు అన్నారా లేరా మాధురి గారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి బాండ్లు పెట్టుకుంటున్నారు. కరెక్టే కదా? ఆ విషయం ఎవరైనా అడిగారా? ఆ విషయం ఎవరైనా ఎత్తుతున్నారా? ఏమో మీకు నిజంగానే బాండ్ క్రియేట్ అయిందేమో తన్నుజతో అని చెప్పి వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్నారు. కానీ మీరు మాత్రం రీతు డిమాండ్ కోసం ఆడడానికి వచ్చింది, కళ్యాణ్ తనుజ కోసం ఆడడానికి వచ్చాడు, ఈ మాటలే వద్దు. ఎందుకంటే మీది కూడా ఫేకే అనిపిస్తుంది. వచ్చిన మొదటి రోజే రాజు రాజు అనుకొని పూసుకొని రాసుకొని తిరిగారు. మరి మీది ఫేక్ కాదా? మిగిలిన వాళ్ళు అందరూ ఫేకా? ఫస్ట్ వీక్ నుంచి ఉన్న రీతుది ధీమన్ పవన్ది ఫేక్ అంట, అన్హెల్దీ బాండ్ అంట. ఈ 1 వీక్, ఈ లాస్ట్ 2 వీక్స్ అయింది వీళ్ళు వచ్చి రాజు రాజు అనుకొని వచ్చిన రెండో రోజు నుంచి తిరుగుతున్నారు. వీళ్ళది హెల్దీ బాండ్స్ అట, రియల్ బాండ్స్ అట. ఎన్నా లాజిక్ తలేవా? అస్సలు లాజికే లేదు. రీతు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. టాప్ 5 ఫిక్స్ చేసుకోండి. టాప్ 5 ఫిక్స్ అయిపోండి. ఆ లవ్ ట్రాక్, ఆ తొక్కలో లవ్ ట్రాక్ అన్నది పక్కన తీసేస్తే సూపర్, అంతే నెక్స్ట్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. సారీ గైస్. సో అంత బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇంకంతే, సూపర్. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అంటే, నిన్న సగంలో ఆపిస్తాడు, బట్ బర్నీ గారు కూడా వచ్చారు, ఆ తర్వాత సృష్టి వర్మ కూడా వచ్చారు అనమాట. హరీష్ గారు ఒక్కరు రాలేదు. హరీష్ గారికి ఫోన్ చేసి రమ్మని బిగ్ బాస్ టీం చెప్తే నేను రాను అని చెప్పేసి ఒక్క మాటలో తేల్చి చెప్పారట. అంత అవమానించి అంత చేసిన తర్వాత ఎవరు వస్తారు చెప్పండి? సో అలా జరిగింది. సో బర్నీ గారు, సృష్టి గారు వచ్చారు. సో బర్నీ గారు చేసే ఎవరైనా ఆయన కొన్ని మాట్లాడతారు, ఆయన కొన్ని చేస్తారు. సో మొత్తానికి అవన్నీ ఈ రోజు ఎపిసోడ్లో మాట్లాడదాం. అది ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు, ఇప్పటికే చాలా వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో ఈ రోజు చిన్న అప్డేట్ చెప్పాల్సింది ఏంటంటే, బర్నీ గారిని, శ్రీజ గారిని రీఎంట్రీ కన్ఫర్మ్ చేశారు భయ్య. వాళ్ళిద్దరూ హౌస్లోకి వస్తారు. ఇదంతా మీరు రేపు చూస్తారు. హౌస్లోకి వస్తారు భయ్య. హౌస్లోకి వచ్చి, రేపు కాదు మాక్సిమం ఈ రోజు చూస్తారు నాకు తెలిసి. సో హౌస్లోకి వచ్చేస్తారు, టాస్క్ పెడతారు. టాస్క్ పెట్టిన తర్వాత వాళ్ళిద్దరికి టాస్క్ పెడితే ఆ టాస్క్లో బర్నీ గారికి చాలా దెబ్బలు తగిలి స్విమ్మింగ్ పూల్లో కూడా పడిపోతారంట. ఎంత దెబ్బలు తగులుతాయి అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారట బర్నీ గారిని. సో బర్నీ గారి రీఎంట్రీ ఇలా పోయింది. ఆయన దురదృష్టం, మరి ఏం చేయలేము. మళ్ళీ రాకపోవచ్చు, దెబ్బలు తగ్గడానికి కొంచెం టైం పడుతుందట. సో శ్రీజ అయితే ఉండిపోయింది. శ్రీజ ఇప్పుడు హౌస్లోనే ఉన్నారు. బర్నీ గారు మాత్రం లేరు, హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. సో బర్నీ గారు లేకపోతే శ్రీజ గారితోనే ఆగిపోతారా, లేకపోతే వేరే కంటెస్టెంట్ ప్రియాన్ కానీ మనీష్ని కానీ ఎవరైనా తెస్తారా? ఒకవేళ తెస్తే మీకు ఎవరు కావాలి బర్నీ గారు కాకుండా? కింద కామెంట్ చేయండి, చెప్పండి. అండ్ శ్రీజ ఎలా అనిపించింది? శ్రీజ గేమ్ చేంజర్ అవబోతుందా ఈ ఎపిసోడ్ కాదు, ఈ సీజన్కి? మీకేమనిపించిందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. నా పాయింట్స్ మీ పాయింట్స్ తో మ్యాచ్ అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంత, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.